మాస్టర్. ఎటువంటి భయం లేకుండా, నిర్భయంగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఎవరైతే ఈ జ్ఞానానికి అధిపతో మాస్టర్ ఆఫ్ విజ్డమ్ ఒక సహకారం ఉంటే కనుక ఎటువంటి భయం లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. అది లేకుండా కనుక అవుతే కనుక మళ్ళీ అక్కడక్కడ కొడుతుంటాం, మళ్ళీ అక్కడ కూడా సడన్గా నేనే అంటాం, మళ్ళీ దెబ్బలు పడుతుంటాయి. సో ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క ప్రయాణం జరిగిపోతుంది. అండ్ వెన్ హీ షట్స్ హిస్ ఇల్యూషన్ కంప్లీట్లీ, హీ ఫైండ్స్ దట్ హిస్ మిస్టీరియస్ సోజర్న్ హ్యాస్ బీన్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, ఫ్రమ్ గాడ్ టు హిమ్సెల్ఫ్. అప్పుడు ఈ శరీరం సంబంధించిన ఇది కనుక ఈ ఏడుగురికి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ మాయ అనేది ఏదైతే పడిపోతుందో, మన ఒంటి నుంచి పడిపోతుందో, ఎప్పుడు పడిపోతుంది? ముందు కండిషన్, ప్రీ కండిషన్స్ మనసు. ఆ మనసు పడిపోయినటువంటి నెక్స్ట్ మనసు అంటే కానీ లాస్ట్లో ఉన్నటువంటి మెంటల్ బాడీ అది పడిపోయిందో, అది పడిపోయిన నిమిషంలోని ఈ సృష్టి సంబంధించినటువంటి మనం ఏదైతే అనుకున్నాం ఇల్యూషన్ కూడా పడిపోయింది. ఆ ఇల్యూషన్ కూడా పడిపోతే అప్పుడు తెలిసినటువంటి ఏంటంటే ఈ ప్రయాణం చేసాం కదా, పూర్తిగా నిగూఢమైనటువంటి ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణం అది ఎక్కడికి వెళ్ళలేదు, నా నుంచి నేనకే వచ్చానే అన్న విషయం తెలిసిపోయింది. ఫ్రమ్ గాడ్ టు హిమ్సెల్ఫ్, భగవంతుడి నుంచి నేనే, ఆ తర్వాత ఇటర్నిటీ టు శాశ్వతం నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. సో అప్పుడు ఏంటంటే ఇది జరిగే విషయం అంటే ఇల్యూషన్. ఆ 3 శరీరాలు షట్ అయిన తర్వాత రియలైజేషన్, నేనే భగవంతుడి రియలైజేషన్. ఆ ముందున్నటువంటి ఏదైతే 3 శరీరాలు ఉన్నాయో వాటికని మనం గ్రాస్ సర్టన్ మాట్లాడుకుంటే షట్ అయిపోయిందంటే ఆబ్వియస్లీ వాట్ ఈస్ దేర్ లెఫ్ట్ అవుట్ ఈస్ గాడ్. ఈ భగవంతుడు అన్న విషయం రియలైజేషన్, నేనే భగవంతుడు రియలైజేషన్. ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే దీంట్లో వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఇక్కడ క్లారిఫికేషన్ అడిగారు. ఇక్కడ నా నుంచి నేనే ప్రయాణం అయిపోతే ఏంటి బాబు అంటే కనుక అప్పుడు ఏంటంటే అప్పుడు చెప్పినట్టు క్లారిఫికేషన్, ఇట్ ఈస్ రిటర్న్ ఓన్లీ ఇన్ ది సెన్స్ దట్ హిస్ having realized his initial limitlessness but not a return to some imagined point or terminus. అదే ప్లేస్కి వచ్చాము, అబ్బో ఓం పాయింట్ నుంచి మొదలుపెట్టాము, ఓం పాయింట్కి వెళ్ళిపోయాము. ఇది కాదు అసలు. ఓం పాయింట్ గురించి ఈ బుక్లోనే క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓం పాయింట్ నుంచే ఈ మొత్తం అంతా కూడా ఈ ఫస్ట్ మోస్ట్ గ్రాసెస్ట్ ఫామ్ రాయి తయారైంది. అదే పెద్ద విషయం కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన ప్రాణానికి. అక్కడి నుంచి ప్రయాణం చేసిన త్రూ ది ఇన్సిడెంట్ ఆఫ్ ఇమాజినరీ క్రియేషన్ గాడ్ ఓవర్టేక్స్ హిమ్సెల్ఫ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మాయకి సంబంధించినటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో దాంట్లో భగవంతుడు ఈ మాయ నుంచి ఓవర్టేక్ వచ్చేసి ముందుకు వచ్చాడు. ఇదంతా ఇక్కడే ఉంది, దీంట్లో డిస్ట్రాయ్ కాలేదు. ఇది ఇక్కడ నుంచి దీంట్లో నుంచి భగవంతుడు ముందుకు వచ్చి ఓవర్టేక్ చేశాడు. సో ఓవర్టేక్ చేయడం తప్పు కదనమాట, ఓవర్టేక్ చేసేసి ముందుకి హిమ్సెల్ఫ్ ఓన్లీ టు డిస్కవర్ దట్ హీ ఈజ్ లిమిట్లెస్ ఇన్ ఆల్ డైమెన్షన్స్. ఈ విషయంలోనే నాకు పరిధులు లేవు, ఆ విషయంలో పరిధులు ఉన్నాయి లేదు. అసలు ఏ విషయంలోనూ కానీ నాకు ఎటువంటి పరిమితి లేనటువంటి స్థితి నాది అన్న విషయం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి స్థితి అది. అసలు కొంచెం అర్థం అడుగుతున్నా బాబు, మరి చెప్పే మరి చూసుకోండి. మరి ఇంత అర్థమైంది. ఈ ఫోటో నేను క్యాజువల్గా పెట్టిన తర్వాత చూసింది, నేను చూసిన నాకు అర్థమైంది. అది కొంచెం కట్ చేసి పేస్ట్ చేసిందో తెలిసింది. కొంచెం అర్థమైందా బాబు చెప్పాను. ఇంతన్నా పోనీ అది నేను కాన్షియస్ కట్ చేసి పేస్ట్ చేసి పెట్టింది కాదు, ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత చూసి నేను చదువుతుంటే ఇట్ వాజ్ షాకింగ్ ఫర్ మీ. సో ఈ ప్రయాణం మొత్తంలోకి కూడా ఫైనల్గా ఈ బుక్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మళ్ళీ వెళ్ళి గాడ్ స్పీక్స్ చదువుకోవాలి. గాడ్ స్పీక్స్ చదువుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి చిన్న విషయాలు అక్కడ మనకు అర్థమవుతాయి అని చెప్పి కొన్ని విషయాలు మళ్ళీ క్లారిఫికేషన్స్ ఇచ్చారు. సో దీంతోపాటు ఈ పుస్తకాన్ని మనము వీ కుడ్ కంప్లీట్ దిస్. ఇప్పుడు ఒక 10 minutes విల్ డిస్కస్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీ క్వశ్చన్స్. క్వశ్చన్స్ అంటే డిస్కషన్ పాయింట్. క్వశ్చన్స్ అంటే నాకు ఎక్స్ట్రా తెలిసింది లేదు, మీకు తెలియదని కాదు, క్లారిఫికేషన్స్ ఏమంటే ఒకసారి డిస్కస్ చేస్తే ఒకటి మటుకు డెఫినెట్గా ఈ పుస్తకం చదివిన తర్వాత మటుకు అర్థమైన విషయం ఏంటంటే మనం ఉన్నటువంటి పరిస్థితి చాలా 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 మంచి పరిస్థితిలో పెట్టారు మనం ఆల్రెడీ. ఎందుకంటే ఆ ప్రయాణం చాలా పెద్ద ప్రయాణం అయిపోయి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం చేయాల్సిన చాలా చిన్న పని, అటు ఇటు తిరగకుండా చెప్పినట్టుగా చేయడానికి ప్రయత్నం చేయడం. భగవంతుడి కింద వచ్చిన తర్వాత అవతాడు వచ్చిన తర్వాత జరిగినటువంటి చిన్న పని ఏం చెప్పారు అంటే కనుక నాకు వచ్చిన కోరిక ఉంది, ఆ కోరిక తెలుసుకున్నాడు. ఆ కోరిక కనుక తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తే కనుక ఎంత తీర్చి అంత ప్రపోర్షనేట్, ఎంత మనం ఆయన కోర్టుకి అంటే ఉన్న సిచ్యువేషన్స్ కంప్లైంట్గా ఇవాళ పొద్దున్న చూసినటువంటి సంఘటన ఏంటంటే ఆయన కంప్లైంట్ చేయలేదు, చనిపోయిన ఆయన పురుషోత్తమరావు
లాస్ట్ 3 days 4 days కలిసి ఉన్నాం ఆయనతో కంటిన్యూస్గా. అసలు బాబానన్నీ బస్సులు పెట్టాడు కాదు, మందు ట్రీట్మెంట్, దీని గురించి తప్ప ఒక క్వశ్చన్ లేదు అసలు. అంటే ఎంత మనం ప్రపోర్షనేట్గా చేస్తే ఈ కాలంలో ఏంటంటే హాస్పిటల్ వెళ్ళకుండా చచ్చిపోవడం ఉంది లగ్జరీ. అలాంటి సిచ్యువేషన్ ఇంట్లోనే పోయారు కావాల్సిన. సో ఇది ఏంటంటే ఈ కంప్లైంట్ అన్నది అంటే బాబానన్నీ బస్సులు ఎందుకు పెట్టావు అని చెప్పి కంప్లైంట్గా బాబానన్నీ బస్సులు పెట్టాడు అన్నటువంటి రిజైన్ చేసేటువంటి అసహ్యమైనటువంటి మాట. ఇది ఇంకా డేంజరస్ మాట. ఏం చేస్తామండి బాబా అని పెట్టాడు బస్సులు అంటే వీఆర్ కౌంటరింగ్ హిమ్ డైరెక్ట్గా. నీకు తెలియదు కాబట్టి ఇలాంటి ప్రశ్నలు పెట్టావు, సరిగ్గా ప్రశ్నలు పెట్టలేదు, అంతే కదా. సో ఆ పరిస్థితిలో పెట్టామన్నటువంటి మాటను మార్చి బాబా అడిగినటువంటి చిన్న కోరికని మనం మై విషయం అనేటువంటి ఈ చిన్న 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 కోరిక, నాకు చాలా చిన్న కోరిక అడిగారు. ఎందుకంటే ఎంత చిన్న కోరిక అంటే అసలు ప్రతి తనని ఎత్తిమేసుకున్నారు. బాబా నీకు మనం చేసినటువంటి కర్మలకు కూడా కారణం కూడా నేనే. బాబా నన్ను పరిస్థితిలో పెట్టాలంటే ఈజ్ టేకింగ్ ది బ్లేమ్. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టినట్టు దీనికి ఇది కదా మనం ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఈ అంతా లెక్క ఇవ్వడం కారణం ఏంటంటే మీ వల్ల కాదు ఈ ప్రయాణము, నువ్వు చేసేటువంటి ప్రయాణం కాదు. ఎందుకంటే ప్రయాణమే లేదు అసలు. అక్కడ లేని ప్రయాణాన్ని నువ్వు కనుక్కొని అక్కడే కొట్టుకుంటూ తిరుగుతున్నావు. లేని ప్రయాణం, మరి లేని ప్రయాణం నుంచి మరి బయటకు తీసుకొచ్చేవాడంటే మేస్ పైన బయట ఉన్నట్టు వాడే తీసుకురావాలి. బయట ఉన్నవాడికి ఏదో ఒకటి కోరుకుంటున్నాడు, మరి ఆ పని చేస్తే పోయింది కదా అసలు పాపం. చిన్న పని అయిపోయింది మన లాజిక్ అంటే మ్యాథమెటిక్స్. సో ఎనీ క్లారిఫికేషన్ డిస్కషన్స్ చేస్తే మనం వీ హ్యావ్ ఫ్రమ్ 10 minutes టైం. స్టార్టింగ్ ఇనిషియల్ వచ్చి స్టార్ట్ చేయకముందు ఏంటంటే అన్లిమిటెడ్ గాడ్ అంటే పూర్తిగా నేనే, ఆ చైతన్యం లేనటువంటి భగవంతుడు ఉన్నాడు. అతను భగవంతుడు అన్నాం కదా మనం. నేను ఎవరన్నటువంటి క్వశ్చన్ వచ్చిన వెంటనే మొదలు వచ్చినట్టు చిన్న రాయి కింద తయారైపోయింది మనం. ఈ ప్రయాణం మొత్తం ఎంత అయింది. మళ్ళీ చివరికి నేనే భగవంతుడు అంటే మరి గాడ్ టు హిమ్సెల్ఫ్ అతని దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఈ సైకిల్ అంతా ఫిల్అప్ చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ ప్రయాణం అదే అనమాట ఆ ప్రయాణం. ఇక్కడ జరిగినటువంటి చిన్న మార్పు ఏంటంటే, చిన్న మార్పు పెద్ద మార్పు ఏంటంటే చైతన్యపూర్వకంగా నేను భగవంతుడిని తెలిసింది. అక్కడేమో నేను ఎవరైనా తెలియకుండా ఉన్నట్టు స్థితి. చైతన్యపూర్వకంగా నేనే భగవంతుడిని తెలిసింది, తర్వాత వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు చైతన్యపూర్వకంగా నేనే ఆ భగవంతుడిని అన్నటువంటి ఆ చైతన్యం వచ్చింది చివరికి. అందుగురించి గాడ్ టు హిమ్సెల్ఫ్, నా నుంచి నేనే వచ్చాను. బట్ అగైన్ గాడ్, బట్ నౌ ఇట్స్ డిఫరెన్స్ ఈస్ చైతన్యం. నాకు తెలుసు, కాన్షియస్గా ఉంది, నేనే భగవంతుని విషయం తెలిసింది. సో దాని గురించి క్లారిఫికేషన్స్, ఇంకా ఫర్దర్ మోర్ క్లారిఫికేషన్స్ కావాలంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఈజ్ గో టు ది మై విషయం. ఇంకా ఫర్దర్ క్లారిఫికేషన్స్ అంతే చెప్పారు గాడ్ టు హిమ్సెల్ఫ్ అనేది. నెక్స్ట్ బియాండ్ టైం, ఎవర్ హ్యాపనింగ్. ఈ టైం గురించి పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసి బాబా దగ్గరికి వచ్చింది. అసలు సమయం లేదంటావు, ఇటర్నిటీ లేదంటావు, ఈ సమయం ఏం జరగలేదు. మనకు కూడా ఎగ్జాంపుల్ చూస్తే ఒక కళ వచ్చిందనుకోండి, మనకి రాత్రంతా కళతో చచ్చిపోయామో అనుకున్నాడు. టెక్నికల్గా చూస్తే కనుక కళ అనేది చాలా చాలా తక్కువ సమయం, 1 సెకండ్ 2 సెకండ్ 3 సెకండ్లే ఉంటుంది. కానీ మన అనుభవంలోకి ఏమొస్తుందంటే ఫుల్ ప్రోగ్రామ్ నడుస్తుంది. ఇక్కడి నుంచి మెహరాబాద్ వెళ్ళి మెహరాబాద్ దర్శనం చేసుకుని అక్కడ వాడుతూ క్యూలో దెబ్బలాడుకుని ఇక్కడ వచ్చి అదంతా ప్రాసెస్ అంతా నడిచిపోతుంది. సో నిజంగా ఎటర్నిటీ అసలు టైం ఏమైనా జరిగింది, అక్కడ ఏం జరగలేదు అక్కడ టైం అసలు. మరి అలాంటి డిస్కషన్ టైం గురించి లేనప్పుడు మరి ఈ ఇల్యూషన్ టైం గురించి ఏంటి, అది క్లారిఫికేషన్ ఈసారి ఈ బుక్లో వచ్చింది. ఈ ద్వంద్వంలో మాయలో ఉన్నప్పుడు మటుకు టైంకి దేర్ ఇస్ ఏ విలువ ఉంది, దేర్ ఇస్ ఎ టైంకి ఒక మీనింగ్ ఉంది, లేకపోతే ఇల్యూషన్ లేదు. ఇల్యూషన్లో పార్ట్ ఇస్ టైం, ఇల్యూషన్ లేకపోతే టైం లేదు. అందుగురించి ఈ ప్రయాణం అనే దాంట్లో అసలు ఈ భగవంతుడు సంబంధించిన చైతన్యపూర్వకంగా అచైతన్యంగా ఏదైనా కానీ సమయానికి పైన ఉన్నటువంటి స్థితి కాబట్టి టైం గురించి డిస్కస్ చేయడం లేదు. ఎప్పుడు టైం గురించి డిస్కస్ చేయాలి, ఒకసారి నువ్వు నేను ఎవరు అనుకున్న క్వశ్చన్ వేసుకున్న తర్వాత రాయి అయిన తర్వాత ఇక్కడ వెళ్ళడానికి టైం ఉంది, అది టైం. అందుగురించి యుగాలు గడిచిపోతాయి. రాయి నుంచి బయటపడడానికే, రాయి నుంచి బయటపడడానికి యుగాలు అయిపోతున్నాయి అన్నారు. తర్వాత మెటల్ కింద వచ్చినప్పుడు తర్వాత ఇంకా ఆ స్టోరీ. కానీ ఇక్కడ జరిగిందంటే ఇక్కడంతా ఇల్యూషన్ ఒకసారి వచ్చిన టైం ఉంది, వీఆర్ టైం బౌండ్. కానీ అక్కడ లేదు, అంతేనా? ఎనీ డిస్కషన్ వాస్ బాబా ఈసారి ఇచ్చేటువంటి విషయాలు ఏం చేశారంటే ప్రతి వాడికి ఇంట్యూషన్ ఇస్తూ ఉన్నారు. ప్రతి వాడికి కూడా 4వ భూమికలో ఉన్నటువంటి పవర్స్ ఇచ్చారు ఈసారి. ఎక్కడి నుంచి అక్కడ ట్రావెల్ చేసేచ్చు కదా. అంతకుముందు ఎవరికో కొంతమంది కంట్రోల్ ఉండేది,
ఈసారి అవతారానికి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఓపెన్ అప్ చేశారు. అదేవిధంగా అంతర్గతంగా ఇంట్యూషన్ అన్న మాటలు కూడా నీకు ఇస్తూ ఉన్నారు. అంటే నీకు ఏం జరుగుతుంది, ఏమైపోతుంది అది కూడా తెలిసిపోతుంది నీకు. అంటే మెంటల్ భూమికి సంబంధించినటువంటిది, అంటే మా మైండ్కి సంబంధించినట్టు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇది కూడా మీకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సటిల్ భూమికి సంబంధించిందే కదా మనకి ఎక్కడో దూరం ఎక్కడో చూడాలంటే అది ఆల్రెడీ టీవీ ఇచ్చారు, కంప్యూటర్ ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు. అలాగే దానికి సంబంధించిన క్వాలిటీ కూడా ఇంట్యూషన్ కూడా ఈసారి అవతారం పీరియడ్లో వీళ్ళు గివ్ ఇంట్యూషన్ అన్నారు. మరి ఎందుకు ఇచ్చేస్తా ఉన్నారు? ఫ్రీ ఇచ్చారు. దాని గురించి డాన్ స్టీవెన్స్ పుస్తకం రాశారు. మరి ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే అది చూడొచ్చు. ఇంట్యూషన్ అండ్ ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ రైట్ సార్. షల్ వి కాల్ ఇట్ టుడే? అవతార్ మెహర్ బాబా की जय. You said any question?